హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషిని వసుధార చక్రపాణి ఇంటికి తీసుకువచ్చి కొన్ని రోజులు మీరు ఇక్కడే ఉండడం సేఫ్ సార్ అని చెప్పి వసుధార చెప్తుంది కదా. చక్రపాణి జరిగిందంతా తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. వసుధార రిషికి భోజనం తినిపించిన తర్వాత చక్రపాణిని కలుస్తుంది. అమ్మా వసుధార, అల్లుడు గారికి ట్యాబ్లెట్లు ఏమైనా ఇస్తున్నావా అని అడుగుతారు చక్రపాణి. లేదు నాన్న, ఇప్పటి వరకు పసరు వైద్యమే రిషి సరికి చేశారు, ట్యాబ్లెట్స్ ఇంకా ఏమీ తెలీదు అని అంటుంది వసుధార. అదేంటమ్మా, మరి మందులు ఏమీ వాడకపోతే ఇంకా బలహీనమైపోతారు కదా, ట్యాబ్లెట్లు వేయలేదు అన్నారు, పసరు వైద్యం అంటున్నారు. అయితే ఇక్కడికి కాస్త దగ్గరలోనే నాకు తెలిసిన ఒక నాటు వైద్యుడున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పి నేను పసరు మందు తీసుకువస్తాను, అంతసేపు నువ్వు అల్లుడు గారిని చూసుకోమ్మా అని ఇంకా రిషి కోసం బయటికి వెళ్తారు చక్రపాణి. వసుధార రిషి దగ్గరికి వస్తుంది. సార్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మీరు నిద్రపోండి సార్ అని అంటుంది వసుధార. వసుధార, ఇంతకీ నువ్వు నా దగ్గరికి వస్తున్నట్లు డాడ్కి చెప్పలేదు కదా అని అంటాడు రిషి. అవును సార్, నేను ఎవరికి చెప్పలేదు అని అంటుంది వసుధార. పాపం నువ్వు కూడా కనిపించకపోతే డాడ్ టెన్షన్ పడుతూ ఉంటారేమో కదా అని అంటారు రిషి. సార్, మీరేమీ కంగారు పడద్దు, మావయ్య గారితో నేను కాల్ చేసి చెప్తాను, మీరు నిద్రపోండి సార్ అని ఇంకా రిషిని నిద్రపోమని చెప్పి ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వస్తుంది వసుధార. ఇది ఇలా ఉండగా మహేంద్ర చాలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. టైం నైట్ 11 అవుతుంది, ఇంకా వసుధార ఇంటికి రాలేదు, ఏమనుకోవాలి, అసలు ఎక్కడికి వెళ్ళింది వసుధార అని పాపం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన అనుపమ, మహేంద్ర ఇంకా వసుధార రాలేదా అని అడుగుతుంది. లేదు అనుపమ, నాకు చాలా టెన్షన్గా ఉంది, వసుధార ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం లేదు అని అంటారు మహేంద్ర. అయితే మనం ఒకసారి వెళ్ళి వెతుకుదామా మహేంద్ర అని అడుగుతారు అనుపమ. ఈ టైంలో అని మహేంద్ర ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే మహేంద్రకి ఫోన్ కాల్ వస్తుంది. మహేంద్ర, ఒకసారి ఎవరో త్వరగా చూడు అని అంటుంది అనుపమ. ఫోన్ చూసేసరికి వసుధార అని ఉంటుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర. అనుపమ వసుధారానే చేస్తుంది. హలో అమ్మా వసుధార, ఎక్కడున్నావమ్మా, నీ గురించి నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా అని అంటారు మహేంద్ర. మావయ్య, మీరేమీ కంగారు పడద్దు, నేను ఇక్కడ క్షేమంగా బాగానే ఉన్నాను అని అంటుంది వసుధార. అమ్మా వసుధార, ఎక్కడికి వెళ్ళావమ్మా, మార్నింగ్ నుంచి నిన్ను కాలేజ్లో కలవాలి అనుకున్నా కాలేజ్లో లేవు, కనీసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ నువ్వు అసలు లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతారు మహేంద్ర. మావయ్య, నేను అదంతా చెప్పాలి అంటే మీరు మా నాన్నగారి ఇంటికి రావాలి అని అంటుంది వసుధార. ఏంటి, చక్రపాణి గారింటికా? అంటే ఇప్పుడు నువ్వు అక్కడున్నావా అమ్మా అని అడుగుతారు మహేంద్ర. అవును మావయ్య, నేను మా నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, జరిగిందంతా మీకు చెప్పాలన్నా, మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియాలన్నా రేపు మార్నింగ్ మీరు మా నాన్న ఇంటికి బయలుదేరి రండి, సరేనా మావయ్య, ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది వసుధార. మహేంద్ర ఆలోచనలో పడతారు. మహేంద్ర, ఏం మాట్లాడింది వసుధార, ఏం మాట్లాడింది అని అడుగుతారు అనుపమ. ఏమో అనుపమ, ఏది తను సరిగ్గా చెప్పటం లేదు, తను వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉందంట, రేపు బయలుదేరి రమ్మని చెప్పింది, అసలు అక్కడికి ఎందుకు రమ్మంటుంది, వసుధార అక్కడెందుకు ఉంది, తను ఇక్కడికే కదా వస్తుంది, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు మహేంద్ర తను ఫోన్లో చెప్పడానికి అంత ఇబ్బంది పడుతుందంటే ఖచ్చితంగా వసుధారకి ఏదో పెద్ద విషయమే తెలిసుంటుంది, అందుకే ఇక్కడ చెప్తే ఆ శైలేంద్ర ఎక్కడ కనిపెడతాడోనని అక్కడికి రమ్మని చెప్తుంది. అయినా తను కాల్ చేసింది కదా, రేపు మనల్ని అక్కడికి రమ్మని చెప్పింది కదా, ఇద్దరం కలిసే వెళ్దాం, నువ్వేమీ బాధపడద్దు మహేంద్ర, ఇంకా ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో, ఇంతకీ భోజనం చేశావా అని అడుగుతుంది అనుపమ. చేశాను అనుపమ అని అంటారు మహేంద్ర. సరే, ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళి నిద్రపో అని అంటారు మహేంద్ర. అప్పుడే కరెక్ట్గా భద్ర అక్కడికి వస్తారు. ఏంటి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది అనుపమ. మేడం, నేను అని తడబడుతూ ఉంటారు. వసుధారాకి సెక్యూరిటీగా ఉండమని నీకు మహేంద్ర చెప్పారు కదా, అలాంటప్పుడు వసుధార బయటికి వెళ్తే చూస్తే పనిలేదా భద్ర నీకు అని అడుగుతారు అనుపమ. లేదు మేడం, నేను పార్కింగ్ ఏరియాలోనే ఉన్నాను, కానీ మేడం ఎప్పుడు బయటికి వెళ్ళిపోయారో నాకు అర్థం కావటం లేదు అని అంటాడు భద్ర. సరే, నువ్వు వెళ్ళి నిద్రపో,
మహేంద్ర నువ్వు కూడా వెళ్ళి నిద్రపో అని చెప్పి ఇంకా అనుపమ అయితే మహేంద్రని వెళ్ళి నిద్రపోమంటుంది. భద్ర ఆలోచనలో పడతాడు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళుంటుందా వసుధారా, ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా అని ఆలోచిస్తూ ఉంటారు. భద్ర ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అప్పుడే ఇంకా అనుపమ అండ్ మహేంద్ర రెడీ అయ్యి బయటికి బయలుదేరుతారు. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని అడుగుతారు భద్ర. ఏం లేదు, చిన్న పనుంది, చూసుకొని వస్తాం అని అంటారు మహేంద్ర. ఇంకా అనుపమ మహేంద్ర బయలుదేరుతారు. ఏంటి వీళ్ళు సడన్గా బయలుదేరుతున్నారు, ఒకవేళ వసుధారాన్ని వెతకడానికేమో అని అలా చూస్తూ ఉండిపోతాడు భద్ర. అవును మహేంద్ర, భద్రకి నిజం చెప్తే సరిపోయేది కదా అని అంటుంది అనుపమ. ఎందుకు అను, అయినా వసుధారా మనల్ని మాత్రమే రమ్మంది. ఇప్పుడు భద్రకి విషయం తెలియడం అంత మంచిది కాదు. అయినా ఎవరైనా సరే మనం అనుమానించాల్సిందే. తను ఎంత మంచివాడైనా కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది కదా అని ఇంకా చక్రపాణి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు మహేంద్ర అండ్ అనుపమ. ఇది ఇలా ఉండగా ముకుల్ వసుధార వాళ్ళ ఇంటికే బయలుదేరుతారు. మేడం సార్ని ఇంటికి తీసుకొచ్చారో లేదో, ఇంతకీ మేడం ఎందుకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు అని ఇంకా అలా ఇంటికి వెళ్తారనమాట ముకుల్. ఇంటికి లాక్ వేసి ఉంటుంది. ఇంటికి లాక్ వేసి ఉందేంటి అంటే రిషి సార్ని మేడం ఇక్కడికి తీసుకురాలేదా అని ఆలోచనలో పడతారు ముకుల్. భద్ర ముకుల్ దగ్గరికి వస్తారు. సార్ ఎవరు సార్ మీరు అని అడుగుతాడు భద్ర కావాలనే. ఏంటి ఇక్కడికి వచ్చాడు వీడని చెప్పి మనసులో అనుకుంటూ. నువ్వెవరు అని అడుగుతారు ముకుల్. సార్ నేను వసుధార మేడం కార్ డ్రైవర్ సార్, కొత్తగా నన్ను అపాయింట్ చేసుకున్నారు, భద్ర నా పేరు అని అంటాడు భద్ర. ఓ అవునా, ఇంతకీ మేడం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు ముకుల్. సార్ మేడం ఎక్కడున్నారో తెలియదు సార్, నిన్నటి నుండి మేడం కనిపించట్లేదు. మహేంద్ర సార్ చాలా టెన్షన్ పడ్డారు. ఇవాళ మార్నింగే ఏదో చిన్న పనుందని బయటికి వెళ్ళారు అని అంటాడు భద్ర. ఓ అవునా, సరే వస్తే ఒకసారి నాకు కాల్ చేయమని చెప్పు అని అక్కడి నుండి భద్రని అనుమానంగా చూస్తూ వెళ్ళిపోతాడు ముకుల్. ఇది ఇలా ఉండగా వసుధార రిషి కోసం ఇంకా పసరు మందులు వేస్తూ ఉంటుంది. వసుధార ఇవి నీకెక్కడ దొరికాయి అని అడుగుతారు రిషి. మా నాన్నే నిన్న బయటికి వెళ్ళి తీసుకువచ్చారు సార్, ఇదిగోండి ఇవి వేసుకోండి అని వసుధారాన్ని రిషికి ఇంకా పసరు మందుని తాగిపిస్తూ ఉంటుందన్నమాట. రిషి ఇంకా అలా వసుధార వైపు చూస్తూ ఉంటారు. సార్ ఏమైంది సార్, మీరు బాధపడద్దు అని అంటుంది వసుధార. వసుధార నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కావటం లేదు. అసలు ఎవరు వసుధార, ఎవరు మనపై ఇంతలా అటాక్ చేయిస్తున్నారు, అసలు మనపై దాడి చేయాల్సిన అవసరం ఎవరికుంది వసుధార అని అంటారు రిషి. వసుధార మనసులో సార్ మీ అన్నయ్యే మీపై ఇలా చేయిస్తున్నాడని తెలిస్తే మీరిప్పుడు తట్టుకోలేరు సార్, అందుకే నిజాన్ని దాచిపెట్టాల్సి వస్తుంది అని మనసులో అనుకుంటుంది వసుధార. వసుధార నేను కిడ్నాప్ అయిన తర్వాత నీకు థ్రెటనింగ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమైనా వచ్చాయా అని అడుగుతాడు రిషి. సార్ అంటే అది అని శైలేంద్ర తనని బెదిరించిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది వసుధార. ఏంటి వసుధార, ఎందుకు సైలెంట్గా ఉన్నావు చెప్పు, నేను కిడ్నాప్ అయ్యాక ఖచ్చితంగా రిషిని మేము చంపేస్తామని, లేకపోతే ఏదైనా థ్రెటనింగ్ కాల్స్ ఏదైనా వచ్చాయా అని అడుగుతాడు రిషి. లేదు సార్ అలాంటివేమీ రాలేదు అని అంటుంది వసుధార. అప్పుడే కరెక్ట్గా కార్ సౌండ్ వస్తుంది. వసుధార డాడ్ వచ్చినట్టున్నారు అని అంటాడు రిషి. సార్ మీరు ఇక్కడే ఉండండి నేను తీసుకువస్తాను అని హాల్లోకి వెళ్తుంది వసుధార. అనుపమ మహేంద్ర వసుధార వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మ వసుధార అని వసుధార దగ్గరికి వస్తారు మహేంద్ర. బావగారు ఎలా ఉన్నారు అని అడుగుతారు చక్రపాణి. నేను బాగానే ఉన్నాను బావగారు, మీరెలా ఉన్నారు అని చెప్పి ఇంక అడుగుతారు. కాఫీ తీసుకుంటారా అని అంటారు చక్రపాణి. వద్దు వద్దు బావగారు, నాకు అవేమీ వద్దు. అమ్మ వసుధార నువ్వేంటమ్మా ఇక్కడ ఉన్నావు, అయినా ఒక్క ఫోన్ లేదు మెసేజ్ లేదు, నేను ఎంతలా టెన్షన్ పడ్డానో తెలుసా, అయినా నువ్వు మన ఇంటికి రాకుండా మీ నాన్న వాళ్ళ ఇంటికి సడన్గా ఎందుకు వచ్చావమ్మా, వచ్చినా నాకు చెప్పచ్చు కదా అని అడుగుతారు మహేంద్ర. మావయ్య నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, రిషి సార్ ఇక్కడే ఉన్నారు మావయ్య అని అంటుంది వసుధార. ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర. ఏంటమ్మా నువ్వు అనేది అని అంటారు. అవును మావయ్య, నేను నిన్న ఫోన్ రాగానే రిషి సార్ దగ్గరికే వెళ్ళాను. రిషి సార్ గాయాలతో ఉన్నారు. రిషి సార్ని ఎలా అయినా కాపాడాలని చాలా ప్రయత్నించాను. మొన్న కూడా అని చెప్పి జరిగిందంతా ఇంకా ముకుల్ తన్ని కాపాడడం, రౌడీలు కిడ్నాప్ చేయడం ఇవన్నీ ఇంకా చెప్తారనమాట మహేంద్రతో వసుధార. రిషి ఎక్కడున్నాడమ్మా అని అడుగుతారు. రండి మావయ్య అని చెప్పి బెడ్రూమ్కి తీసుకువెళ్తుంది వసుధార. ఇంకా రిషిని చూసిన మహేంద్ర అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే రిషిని వెళ్ళి హక్ చేసుకుంటారనమాట మహేంద్ర. నాన్న రిషి ఎలా ఉన్నావు నాన్న,
నిన్ను నిన్ను చూడకపోతే నా మనసులా లేదు తెలుసా? నా ప్రాణం పోయినట్టు అనిపించింది. ఇప్పుడు నువ్వు కనబడగానే నా ప్రాణం మళ్ళీ నాకు తిరిగి వచ్చింది నాన్న అని చెప్పి మహేంద్ర చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. డాడ్, ఎలా ఉన్నారు డాడ్ అని రిషి కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. వాళ్ళిద్దరిని అలా చూసిన వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిషి, ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతారు మహేంద్ర. పర్లేదు డాడ్, బాగానే ఉన్నాను, కానీ మిమ్మల్ని చూడాలని నేను ఎప్పటి నుండో కోరుకున్నాను అని చెప్పి రిషి కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడతారు. అప్పుడే ఇంకా మహేంద్రకు మాత్రం చాలా అంటే చాలా కోపం వస్తుంది. నాన్న రిషి, నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఆ శైలేంద్రని ఊరికే వదలను అని చెప్పి మనసులో అనుకుంటారు మహేంద్ర. డాడ్, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని అంటారు మహేంద్రతో రిషి. వెంటనే వసుధార మనసులో అనుకుంటుంది, ఖచ్చితంగా సార్ శైలేంద్ర గురించి అడుగుతారు, లేకపోతే తనపై అటాక్ చేసింది ఎవరు అని అడుగుతారు. ఇప్పటికే రిషి సార్ ఇంత గాయాలతో ఉండడం చూసిన మహేంద్ర సార్ ఖచ్చితంగా నిజం చెప్పేస్తారు. అలా జరగకూడదు. రిషి సార్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఏ నిజమైన రిషి సార్కి తెలియాలి, లేకపోతే ఆవేశంతో ఇప్పుడే శైలేంద్రని చంపేస్తానని రిషి సార్ శైలేంద్ర దగ్గరికి బయలుదేరతాడు. అలా జరగకూడదు అని చెప్పి ఇంకా వసుధార వెంటనే, సార్ మీరు రెస్ట్ తీసుకోవాలి సార్, ఇంతసేపు మీరు కూర్చొని ఉండడం మంచిది కాదు అని అంటుంది వసుధార రిషితో. అది కాదు వసుధార అని అంటాడు రిషి. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. మావయ్య, అనుపమ మేడం, రండి మీరు బయటకు వెళ్దాం రండి అని చెప్పి ఇంకా బయటికి తీసుకొచ్చేస్తుంది హాల్లోకి వసుధార. ఇంకా రిషి మాత్రం అలా ఆలోచిస్తూనే ఉంటాడు. అసలు నాపై అటాక్ చేయిస్తుంది ఎవరు? వసుధార నిజం తెలిసినా నేను ఇలా ఈ పరిస్థితిలో ఉన్నానని నాతో నిజం చెప్పటం లేదా? లేకపోతే ఎందుకు వసుధార ఇంత టెన్షన్ పడుతుంది? వసుధారకి నిజంగా నాపై అటాక్ చేసింది, అమ్మని చంపింది ఎవరో తెలుసా తెలీదా అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. వసుధార, మహేంద్ర, అనుపమ మాట్లాడుకుంటూ ఉంటారు. మావయ్య, రిషి సార్పై అటాక్ చేపించిన విషయం శైలేంద్రేనని ఇంకా సార్కి తెలీదు అని అంటుంది వసుధార. అదేంటమ్మా, రిషికి ఇంకా తెలియదా? నేనే చెప్తాను అని అంటారు మహేంద్ర. వద్దు మావయ్య, చెప్పొద్దు. రిషి సార్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు అస్సలు బాలేదు. ఒకవేళ సార్కి నిజం తెలిస్తే సార్ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా శైలేంద్ర దగ్గరికి వెళ్తాడు. వాడసలే చాలా తెలివైనవాడు. వాడు ఒకవేళ మళ్ళీ రౌడీలను పెడితే రిషి సార్కి వాళ్ళని ఎదుర్కొనేంత శక్తి ఇప్పుడైతే లేదు. రిషి సార్ ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే రిషి సార్ పూర్తిగా కోలుకున్నాక సాక్ష్యాధారాలతో సహా మనం నిరూపించాలి మావయ్య అని వసుధార చెప్తూ ఉంటుంది మహేంద్రతో. ఎన్నాళ్ళమ్మా, ఎన్నాళ్ళిలా ఆ దుర్మార్గుడి ఆటలు మనం చూడాల్సి వస్తుంది? వాడిని ఎప్పుడు మనం బయట పెడతాం అని అంటారు మహేంద్ర. మావయ్య, మీరు కంగారు పడద్దు, ఖచ్చితంగా బయట పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది అని వసుధార ఇంకా సైలెంట్గా ఉండమని చెప్తుంది మహేంద్రని. ఇది ఇలా ఉండగా ముకుల్ వసుధారకి కాల్ చేస్తారు. వసుధార ఫోన్ రిషి దగ్గరే బెడ్ పైన ఉంటుంది. రిషి అలా ఇంకా ఫోన్ని చూస్తాడు. ముకుల్ సార్ని ఉంటుంది. వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు రిషి. హలో ముకుల్ సార్ అని అంటారు. హలో సార్, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారు ముకుల్. పర్లేదు సార్, ఇప్పుడు బాగానే ఉన్నాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు వసుధారాని కాపాడారు అని అంటాడు రిషి. సార్, ఇట్స్ మై డ్యూటీ. అండ్ అదే కాకుండా మీపై ఎవరు అటాక్ చేపించారో అండ్ ఎవరు దీనంతటికి కారణమో కూడా తెలుసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది సార్, మీరు ఎలాంటి టెన్షన్ పడద్దు అని ముకుల్ రిషికి ధైర్యం చెప్తారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి రిషి ఇంకా కాల్ కట్ చేస్తాడు. అలా ఇంకా ఫోన్ చూసేలోపు ఒక వీడియో కనబడుతుంది రిషికి. ఆ వీడియో ఏంటి అని చెప్పి క్లిక్ చేసి చూసేసరికి అందులో వసుధార అని శైలేంద్ర బెదిరించిన వీడియో కనిపిస్తుంది. రిషి అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా రిషి అలా తన కళ్ళని తానే నమ్మలేకపోతూ ఉంటాడు. రిషి నా దగ్గరే ఉన్నాడు. నువ్వు నాకు ఎండి పదవి ఇవ్వకపోతే రిషిని నేను ప్రాణాలతో వదలను. ఇప్పుడు బ్రేస్లెట్ మాత్రమే వచ్చింది, రేపు రిషి బాడీ వస్తుంది అని శైలేంద్ర వసుధారాని బెదిరించిన విషయం విన్న రిషి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఇంకా అప్పుడే వసుధార మహేంద్ర వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. వసుధార అని గట్టిగా అరుస్తాడు రిషి. ఇంకా అందరూ లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు. సార్, ఏమైంది సార్ అని అడుగుతుంది. ఏంటిది వసుధార, ఏంటిది అని అడుగుతాడు రిషి. ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది. సార్, అంటే అది అని అంటుంది వసుధార. అంటే ఇన్నాళ్ళు అటాక్స్కి కారణం మా అన్నయ్య శైలేంద్రనా అని అడుగుతాడు రిషి. మహేంద్ర రిషితో, అది కాదు నాన్న, ఈ విషయం నీకు చెప్పాలని మేము ఎన్నోసార్లు ప్రయత్నించాం, కానీ అన్నయ్య ఇలా చేశాడంటే నువ్వు నమ్మవని మాకు తెలుసు.
నీవు నమ్మలేవని నాకు తెలుసు. అందుకే సరైన సాక్ష్యాధారాల కోసం మేము ఇన్నాళ్ళు ఎదురు చూసాం. నీకు ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పటికి నీకు తెలిసింది అని అంటారు మహేంద్ర. చాలా బాధపడుతూ ఉంటాడు రిషి. సార్ అని వసుధార దగ్గరికి వెళ్తుంది. ఎందుకు వసుధారా, ఎందుకు ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారు? అది మాత్రమే కాదు, అంటే ఎండి పదవి కోసం నిన్ను అన్నయ్య బెదిరించాడంటే అమ్మని చంపింది కూడా అన్నయ్యేనా వసుధారా అని అడుగుతాడు రిషి. ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది. సార్, అవును సార్ అని అంటుంది. ఇంకా రిషికి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇంకా వెంటనే లేచి పైకి నిలబడతాడు. పాపం తను నిలబడలేని శక్తి ఉన్నా సరే, వసుధార వెంటనే నేను వెళ్ళి తన ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి రిషి ఇంకా బయటికి వస్తూ ఉంటాడు. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్ అని చెప్పి వసుధార మహేంద్ర ఇద్దరు ఇంకా రిషిని బ్రతిమలాడుతూ ఉంటారు. అయినా రిషి అయితే కారులో బయలుదేరతాడు. ఇంకా కారులో అలా రిషి వెళ్తూ శైలేంద్ర గురించి అన్ని విషయాల్ని ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. శైలేంద్ర తనతో మంచిగా నటించిన విషయం, శైలేంద్ర కొంచెం డౌట్గా ఉన్న విషయం, అన్ని విషయాలు గుర్తు చేసుకుంటూ ఇంకా స్పీడ్గా తన రివాల్వర్ కోసం వెతుకుతూ డ్రాలో తన రివాల్వర్ ఉండేసరికి ఇంకా అది తీసుకొని బయలుదేరుతాడనమాట రిషి. ఇది ఇలా ఉండగా శైలేంద్ర సోఫాలో కూర్చుంటారు. అప్పుడే శైలేంద్రకి ఫోన్ వస్తుంది. భద్ర ఫోన్లో, సార్ ఎందుకో తెలీదు, మహేంద్ర సార్ వాళ్ళు ఎక్కడికో బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారో ఫాలో అవ్వాలి అనుకున్నాను, కానీ ఫాలో అవ్వలేకపోయాను అని అంటారు భద్ర. రేయ్, వాళ్ళు ఎక్కడికి వెళ్తే నాకేంట్రా, అయినా నువ్వు నాకు ఫోన్ చేయొద్దు అని ఫోన్ పెట్టేస్తాడనమాట శైలేంద్ర. అప్పుడే కరెక్ట్గా రిషి శైలేంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. శైలేంద్ర అని చెప్పి గట్టిగా అరుస్తాడు. రిషిని చూసిన శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రిషి అని అంటాడు శైలేంద్ర. వెంటనే రివాల్వర్ తీసుకొని రిషి శైలేంద్ర దగ్గరికి వస్తాడు. శైలేంద్ర పాయింట్ బ్లాక్లో గన్ పెడతాడనమాట. ఎందుకు అమ్మని చంపావు చెప్పు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఇంకా రిషి అయితే చాలా అంటే చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఫణీంద్ర, రిషి ఏం నాన్న ఇది అని అడుగుతారు. పెదనాన్న, మీకేమీ తెలియదు పెదనాన్న, ఇన్ని ఘోరాలు హత్యలు పాపాలు చేసింది ఎవరో కాదు పెదనాన్న, ఈ శైలేంద్ర అన్నయ్య ఇదంతా చేశాడు పెదనాన్న. నాకు దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పి ఇంకా సాక్ష్యాలు చూపించి మరి ఇంకా చంపేద్దాం అనుకుంటాడనమాట రిషి. అప్పుడే కరెక్ట్గా ధరణి వస్తుంది. రిషి ప్లీజ్ రిషి, నేను చెప్పేది ఒకసారి విను. ఇన్నాళ్ళు నేను కూడా ఈయన పాపాలు ఎప్పుడెప్పుడు బయటపడతాయా, ఎప్పుడెప్పుడు నువ్వు ఇతనికి శిక్ష వేస్తావా అని అనుకున్నాను. కానీ నాకు ఈరోజే ఒక విషయం తెలిసింది రిషి. నేను తల్లి కాబోతున్నాను, మీ అన్నయ్య శైలేంద్ర తండ్రి కాబోతున్నాడు అని అంటుంది ధరణి. ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు. రిషి తన రివాల్వర్ని కింద పడేస్తాడు. ఇంకా వెంటనే దేవయాని, నాన్న రిషి శైలేంద్ర చేసిన తప్పులకి కావాలంటే నన్ను ఏదైనా చెయ్యి, వాడినేమీ చెయ్యొద్దు నాన్న అని అంటుంది దేవయాని. ఇంకా రిషి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. చూడు, నిన్ను నేను చంపేయాలని ఇక్కడికి వచ్చాను, కానీ వదిన కడుపులో నీ బిడ్డ పెరుగుతుంది కాబట్టి ఇక్కడి నుండి నేను వెళ్ళిపోతున్నాను. ఒక తల్లి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుంది అనే విషయం నాకు బాగా తెలుసు. అలాగే ఇప్పుడు నువ్వు జైలుకు వెళ్తే తండ్రి దూరంగా ఉన్న నరకయాతన నీ బిడ్డ అనుభవించకూడదు, నాలాంటి నరకం ఎవ్వరూ అనుభవించకూడదు. అందుకే వదినని చూసి, తన కడుపులో పెరుగుతున్న నీ బిడ్డని చూసి నేను నిన్ను క్షమిస్తున్నాను. ఇకపై నా జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ వస్తే ఊరుకోను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి. రిషి వైపు చాలా అభిమానంగా చూస్తూ ఉంటారు మహేంద్ర అండ్ వసుధార. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.